తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన చేయూత పథకం కింద అర్హత కలిగిన వారికి నెలకు 4,000 ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించుకుంది. అధికారంలోకి రాగానే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితరులకిచ్చే రూ. 2,016 పింఛన్ డబ్బులను 4,000 రూపాయలు, దివ్యాంగులకు ఇచ్చే 4,016 పింఛనును 6,000 పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం చేయూత పథకం కింద ఖచ్చితమైన సమాచారం అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. అతి త్వరలోనే కొత్త పింఛన్ అంటే సాధారణ పింఛన్ 4,000, దివ్యాంగులకు 6,000, అలాగే కొత్తగా పెన్షన్ అప్లై చేసుకున్న వారికి కూడా ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే పెన్షన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన దిశగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టింది. వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు గాను ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి విషయం తెలిసిందే. తెలంగాణలో ఇప్పటికే 44 లక్షల మంది పింఛన్దారులు ఉండగా ప్రజాపాలన కార్యక్రమం ద్వారా కొత్త పింఛన్ల కోసం 24,84,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అప్లికేషన్ వెరిఫై చేసి ఇప్పుడున్న లబ్ధిదారులతో వారితో పాటు కొత్త వారికి కూడా లోక్సభ ఎన్నికల కోడ్ ఎత్తేసిన వెంటనే ఇస్తామని అన్నారు. ఇంకా నూతన రేషన్ కార్డుల కోసం కూడా ఎదురు చూస్తున్న వారికి మంత్రి పొన్నం గుడ్ న్యూస్ చెప్పారు. అతి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే కొత్త రేషన్ కార్డు పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా కొత్తగా ఇచ్చే రేషన్ కార్డులకు సంబంధించిన మార్గదర్శకాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.